మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు. చాలా రోజులుగా పుష్ప 2 ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం. ఎన్ని అంచనాల నడుమ వచ్చిన పుష్ప 2 అందుకు తగ్గట్టే దుమ్ము రేపుతోంది. తొలి రోజు అత్యధిక వసూలు సాధించి ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. బాలీవుడ్ ఖాన్లకు సైతం సాధ్యం కాని రికార్డులను నమోదు చేసింది. మొదటి రోజు ఏకంగా 294 కోట్లు వసూలు చేసి బన్నీ సత్తా ఏంటో నిరూపించింది. ఈ మూవీ విడుదలైన 4 రోజుల్లోనే ఏకంగా 800 కోట్లు కొల్లగొట్టేసింది. ఇంతవరకు ఏ సినిమాకు కూడా ఇంత భారీగా వసూలు సాధ్యం కాలేదు. ఎందుకంటే 3 రోజుల్లోనే 500 కోట్లు సాధించి సినిమాగా పుష్ప 2 నిలిచింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో చాలా రికార్డులను బన్నీ బద్దలు కొట్టేశాడు. బాలీవుడ్లో మొదటి రోజు అత్యధిక వసూలు సాధించిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీ చరిత్రలోనే లేని విధంగా ఏకంగా 72 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ జవాన్ పేరిట 65 కోట్లతో ఉండేది. కానీ దాని పుష్ప ది రూల్ బ్రేక్ చేసి పడేసింది. ఇదే ఒక ఎత్తు అయితే 2 రోజులుగా 59 కోట్ల వసూలు చేయగా మూడో రోజు ఏకంగా 74 కోట్లు వసూలు చేసింది. అంటే ఒక సినిమా 2 సార్లు హైయెస్ట్ వసూలు సాధించి 2 రికార్డులను కూడా నమోదు చేసింది. ఇలా రోజు రోజుకు కలెక్షన్లు పెరగడం అంటే ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లకు కూడా సాధ్యం కాలేదు. దాంతో బాలీవుడ్ స్టార్లు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ సాధించి చూపించాడు. పుష్ప 2 జాతర ఇంకా 2 రోజులు కొనసాగినా సరే ఈజీగా 1000 కోట్లు వసూలు సాధిస్తుందని చెబుతున్నారు. పుష్ప 2కి పోటీగా ఇప్పట్లో బాలీవుడ్ లో పెద్ద సినిమాలు కూడా లేవు. పైగా ఫుల్ హైప్ ఉన్న సినిమా కాబట్టి చాలా మంది ఈ మూవీని థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది కాబట్టి దాన్ని మిస్ కావద్దని చాలా మంది థియేటర్ల బాట పడుతున్నారు. ఈ లెక్కన మూవీ లాంగ్ రన్ 2000 కోట్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అదే జరిగితే ఎవరికి అందనంత పెద్ద స్టార్ గా అల్లు అర్జున్ అవుతాడని చెప్తున్నారు.